ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకొస్తావా? ఓకే అమ్మా, గుడ్ బాయ్. ఇక నాన్న తీసి టీ ప్యాకెట్ తీ. ఇక్కడ నేను తెచ్చినావు నాన్న? గుడ్ బాయ్. అయ్యో నాన్న, మిల్క్ ప్యాకెట్ అంటే తెచ్చిపోయిందా? చిప్స్ ప్యాకెట్ నాన్న వాట్లా నేను చిప్స్ మిల్క్ ప్యాకెట్ తెమ్మన్నా, చిప్స్ ప్యాకెట్ తెమ్మన్నా. చిప్స్ కనిపిస్తే కొంచెం టెంప్ట్ అయినా అందుకే తీసుకున్నా. సరేలే, ఇప్పుడు అట్లనే ఒక మిల్క్ ప్యాకెట్ అదేమంటారు లేదంట. ఇప్పుడు ఎక్కడి నుంచి తీయాలి? మళ్ళీ బీనీస్ అన్న తీసుకురా పో బిడ్డ. బీనీస్ పక్క తీసుకొస్తా. తీసుకురా నాన్న. తెచ్చినావు బిడ్డ? మంచి జ్యూస్ తెచ్చిన. గుడ్ బాయ్. ఏం తెచ్చినావు నాన్న? అయ్యో మళ్ళా కరిమాకు తీసుకొచ్చినావు ఏంద్రా? సరే సరే ఆగు. దీనికి నేను ఇప్పుడు కరిమాకు తినంటే వాడు బీనీస్ తీసుకొస్తాను. నేను మళ్ళీ పోయి కరిమాకు సరిపోతున్నా, కొద్దిగా కరిమాకు ఎక్కువ కావాలని చెప్తాను. సరే బిడ్డ. క్రిష్ బాబు, సరే ఈ కలమకు సరిపోతున్నానా? కొద్ది కలమకు తీసుకురా. ఓకే. తెచ్చినావు నానా? అమ్మా గుడ్ బాయ్. ఏమైందిరా నువ్వు మళ్ళా కరివేపాకు అంటే గింత బరువు ఉంది బ్యాగ్. ఏం తెచ్చినావు? అయ్యో మళ్ళా నేను కరివేపాకు అంటే బీనీస్ తెస్తావు, బీనీస్ అంటే కరివేపాకు తెస్తావు. ఏం తినేటా నువ్వు? లంచ్ ప్రిపేర్ చేస్తుంది కదా. ఓకే నాన్న, ఇంకా నేనంటే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. నువ్వు అప్పటి వరకు అయితే హోంవర్క్ అయితే రాసుకున్నానా? ఇప్పుడు నీకేం కావాలా బేట? బ్రేక్ఫాస్ట్ రైస్ తింటావా, రోటీ తింటావా? ఓకే. ఇప్పుడు వాడు రైస్ రోటీ అన్నాడు కదా. ఇప్పుడు వాడికి ఏం పెట్టాలో అది పెడతా నాకు. ఇప్పుడు నేను వాడు అది అడిగాడు కాబట్టి నేను కరివేపాకు ఏంటి బీనీస్ తెచ్చిండు, మిల్క్ ప్యాకెట్ అంటే వాటర్ తెచ్చిండు. ఇప్పుడు వాడు ఫుడ్ తింటావా అని అంటే బ్రేక్ఫాస్ట్ అంటే వాడు రోటీ అన్నా అదే రైస్ అన్నాను. ఇప్పుడు వాడికి నేను కూడా ఎట్లా చేయాలో అట్లా చేస్తా చూడండి. నేను ఇప్పుడు వాడికి బూందీ చిప్స్ పెడతా. ఏం చేస్తాడో చూసాం. వాడు ఎట్లా చేస్తాడో వాడికి నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వాడికి తిక్క కుదిరేలా చేస్తాను. క్రిష్ బాబు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా నాన్న. నా బ్రేక్ఫాస్ట్ నా రైస్. ఇదేంటి? ఇప్పుడు నేను ఇందాక నేను మిల్క్ ప్యాకెట్ తెమ్మంటే ఏం తెచ్చినావు? చిప్స్ తెచ్చినావు కదా. మరి బీనీస్ తెమ్మంటే కరివేపాకు తెమ్మంటే ఏం తెచ్చినావు? ఏం తెచ్చినావురా? బీనీస్ తెచ్చినావు అవునా? అందుకే నేను తిక్క కుదరాలంటే నువ్వు ఏం తెమ్మంటే నేను ఏం తెచ్చినా ఇప్పుడన్నా నీకు తిక్క కుదురుతుంది. నేను ఏదైనా తెమ్మని చెప్తే బాగా విని అదే తీసుకురావాలి. అప్పుడు నేను నువ్వేది అడిగితే నేను అది పెడతా. మంచిగా అయిందా? తిని ఇంకా ఏం చేయాలో ఇప్పుడు?